మన రిజర్వేషన్లు ఏ రకమైన రిజర్వేషన్లు కానీ దేశంలో ఉన్నవి మనకు విద్యా ఉద్యోగాలకు సంబంధించి 15% ఎస్సీలకు, 7.5% ఎస్టీలకు, 22% బీసీలకు, 10% ఓసీలకు, ఈడబ్ల్యూఎస్ అంటే మొత్తము 59.5%. మనకు 15, ఒక 7.5, 22.5, ఒక 27, 49.5 ప్లస్ ఒక 10, 59.5. 59.5 అంటే 41.5. 41.5 ఓపెన్లో ఉంది. సో ఈ వీడియోలో మనం చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ ఓసీలకు ఈడబ్ల్యూఎస్ ఉన్నా కూడా మెరిట్ అంతా మాది అంటున్నారు. సో మెరిట్ ఓసీలు లేకపోతే మనం ఈ మధ్యనే ఎక్కడో చూస్తున్నాం, మొత్తం మెరిట్ అంతా మా కులస్తులే అని ఒక ఆయన చెప్తాడు. సో ఇక్కడ పాతకాలంలో ఉన్న చట్టాలను ఈ కొత్త మనకు ఈ వ్యక్తులు మనకు ముఖ్యమంత్రులు అవుతున్నారు, మంత్రులు అవుతున్నారు, వాళ్ళు వాటిని చాలా వరకు నిర్వీర్యము, నష్టం కలిగిస్తూ ఉన్నారు. ఈ వీడియోలో మనం చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ 41.5% ఏమైతే ఉందో, సో ఇందులో మనకు 35% ఓపెన్ కేటగిరీ కింద పెట్టాలి. ఓసీ, దాని ఓసీ కాదు, ఓపెన్ కేటగిరీ, దట్ ఈస్ కాల్డ్ మెరిట్ కేటగిరీ. ఆ 35% హైయెస్ట్ మార్కులు ఎవడైతే వస్తాడో, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ ఎవరు వచ్చినా కూడా అందులో ఆ మెరిట్ కోటాలోకి వెళ్తాడు. సో ఆ 6.5% ఓసీలకు ఉంచండి. ఆల్రెడీ 10% అయింది కాబట్టి వాళ్ళకు సరిపోతుంది. సో ఆ రకంగా చేస్తే అప్పుడు మనకు మెరిట్ అనేవాడు తెలిసిపోతాడు. తర్వాత ఇక్కడ ఈ మెరిట్ అనేది ఓసీలకే మెరిట్లో ఉన్నారు అనేది, ఎవరైతే ఈ థియరీలో రిటర్న్ ఎగ్జామినేషన్లో ఐఎస్ స్కోర్ చేస్తున్నారో వాడు ఫస్ట్ మెరిట్లోకి వస్తాడు. సో వాళ్ళే మెరిట్ ఇంటర్వ్యూకి వెళ్తారు. అంతేగాని మీరు